ఓం నమ శివాయ. ఈరోజు 83వ రోజు పారాయణ. సతీదేవి శివుని వరుణుగా పొందుట. భగవంతుడకు శివుడు బ్రహ్మను దక్షిణ వద్దకు పంపి సతీదేవిని వరించుట. బ్రహ్మ పలికెను, మునీంద్ర, సతీదేవి ఆశ్వయుజ మాస శుక్లపక్షమున అష్టమి తిథి యందు ఉపవాసముండి భక్తిభావముతో సర్వేశ్వరుడకు శివుని పూజించను. ఇట్లు నందవ్రతమును పూర్తి చేసి నవమి తిథి యందు పగటిపూట ధ్యానమగ్నురాలైన సతీదేవికి శివభగవానుడు ప్రత్యక్ష దర్శనమును ప్రసాదించెను. ఆ స్వామి శ్రీ విగ్రహము సర్వాంగ సుందరమై గౌరవర్ణముతో శోభలొలుకుచుండెను. వారికి 5 ముఖములుండెను. ప్రతి ముఖమునందు 3 నేత్రములుండెను. ఫాల ప్రదేశమున చంద్రుడు శోభలొలుకుచుండెను. ఆయన చిత్తము ప్రసన్నముగా వెలుగులేనిచుండెను. కంఠము నీలమైయుండెను. ఆ స్వామికి 4 భుజములుండెను. ఆ ప్రభువు తన చేతులయందు త్రిశూలమును, బ్రహ్మకపాలమును, వరద అభయ ముద్రలను ధరించియుండెను. ఆయన శరీరమంతయు భస్మమయ అంగరాగముతో ఉద్భాసితమగుచుండెను. గంగా ఆయన మస్తకపు శోభను పెంపొందించుచుండెను. ఆయన అంగములన్నీయు మనోహరములుగా నుండెను. ఆ ప్రభువు మహత్తరమైన లావణ్యధామముగా గోచరమగుచుండెను. వారి ముఖము కోట్ల కొలది చంద్రులతో సమానముగా ప్రకాశించుచు ఆహ్లాదకరముగా ఉండెను. ఆ ప్రభువు అంగముల కాంతి కోటి కామదేవతలను తిరస్కరించున్నదిగా ఉండెను. ఆ స్వామి ఆకృతి సమస్త స్త్రీలను మోహింపచేయునదిగా ఉండెను. అట్టి సౌందర్య మాధుర్య సమ్మిళిత ప్రభువగు మహాదేవుని ప్రత్యక్షముగా చూచి ఆ స్వామి చరణములకు సతీదేవి ప్రణమిల్లెను. అప్పుడు ఆమె తల సిగ్గుతో నమ్రమై ఉండెను. తపఃపుంజ ఫలప్రదాతయగు మహాదేవుడు తన కొరకే కఠినవాతమాచరించు సతీదేవిని పత్నిగా కావించుకుని స్వీకరించు కోరిక కలిగి కూడా ఆమెతో ఇట్లు పలికెను. మహాదేవుడు ఇలా పలికెను, ఉత్తమ వ్రతమును పాలించు దక్షిణందిని, నేను నీ ఈ వ్రతముతో మిగుల ప్రసన్నుడనైతిని కనుక ఏదైనా వరమును కోరుకొమ్ము, నీకిష్టమగు వరమునే నేను ప్రసాదించెదను. బ్రహ్మ పలికెను, మునీంద్ర, జగదీశ్వరుడుగు మహాదేవుడు సతీదేవి మనోభావము నెరిగినప్పటికీ ఆమె అభిప్రాయమును తెలుసుకొనుటకు ఇట్లు పలికెను, ఏదైనా వరమును కోరుకొనము. కాని సతీయందు లజ్జాభావము ప్రస్ఫుటమగుచుండెను కనుక ఆమె తన హృదయమునందున్న భావమును స్పష్టమైన శబ్దములతో చెప్పలేకపోయెను. ఆమె అభీష్ట మనోరథము సిగ్గుచే కప్పబడియుండెను. ప్రాణవల్లభుడగు శివుని ప్రియవచనములను విని సతీదేవి అత్యంత ప్రేమమగ్నురాలయ్యను. ఈ విషయమును తెలుసుకుని శంకర భగవానుడు మిగుల ప్రసన్నుడయ్యను. ఆయన శీఘ్రముగా పదే పదే ఇట్లు చెప్పసాగెను, వరమడుగుము, వరమడుగుము. సత్పురుషులకు ఆశ్రయుడును అంతర్యామియునగు శంభుడు సతీదేవి భక్తికి వశుడయ్యను. అప్పుడు సతీదేవి తన లజ్జను ఆపుకొని మహాదేవునితో పలికెను, వరమును ప్రసాదించు ప్రభు, నా మనోవాంఛిత వరమునొసగుడు, అది దాటరానిది. భక్తవత్సలుడగు శంకర భగవానుడు సతీదేవి తాను చెప్పదలుచుకున్న దానిని పూర్తి చేయజాలకున్నదని గమనించెను. అప్పుడు ఆయన స్వయముగా ఆమెతో ఇట్లు పలికెను, దేవి, నీవు నా భార్యవు అగుదువు. తాను కోరిన ఫలమును ప్రసాదించు ఆ స్వామి వచనములను విని ఆనందమగ్నురాలైన సతీదేవి పలుకక నిలబడి ఉండెను. ఆమె మనోవాంఛిత ఫలమును పొందియున్నది కదా. అప్పుడు దక్షకన్య ప్రసన్నురాలై 2 చేతులు జోడించి తల వంచి భక్తవత్సలుడగు శివునితో పదే పదే పలుకసాగెను. సతీదేవి ఇలా పలికెను, దేవాదిదేవా మహాదేవా ప్రభు, మీరు మా తండ్రి గారికి తెలిపి వైవాహిక విధానమున నా పాణిగ్రహణము చేయుడు.
బ్రహ్మ ఇలా చెబుతున్నారు. నారద, సతీదేవి మాటలను విని భక్తవత్సలుడు మహేశ్వరుడు ప్రేమతో ఆమె వైపు చూచి ఇట్లు పలికెను. ప్రియురాల, అట్లే అగుగాక. అప్పుడు దక్ష కన్యయగు సతీ భగవంతునికి ప్రణమిల్లెను. భక్తితో ఆ స్వామి నుండి సెలవు గైకొనెను. వెళ్ళుటకు అనుజ్ఞను పొంది మోహానందములతో కూడిన మనస్సుతో ఆ దేవి తన మాతృగృహమునకు వెళ్ళెను. భగవంతుడగు శివుడు కూడా హిమాలయములందలి తన ఆశ్రమమునకు చేరుకొనెను. దక్ష కన్యయగు సతీదేవి యోగముతో కొంత మానసిక అలజడికి లోనయ్యను. ఆమెనే చింతన చేయుచుండెను. దేవర్షి తదుపరి మనస్సును ఏకాగ్రము చేసుకొని లౌకిక గమనమును ఆశ్రయించి భగవంతుడగు శంకరుడు మనస్సులో నన్ను స్మరించెను. త్రిశూలధారియగు మహేశ్వరుడు స్మరించగనే ఆ స్వామి ఫలసిద్ధి కొరకు వెంటనే నేను ఆ ప్రభు సన్నిధిని చేరితిని. నాయన, హిమాలయ శిఖరము మీద మహాదేవుడు సతీ వియోగమును అనుభవించుచు విద్యమానుడై ఉండెను. నేను సరస్వతితో కూడి ఆ స్థలమునకు వెళ్ళితిని. దేవర్షి, సరస్వతి సహితుడనైన నన్ను ఆ స్వామి చూసెను. ప్రేమ వలయమున బంధించబడి శివుడు ఉత్సాహముతో ఇట్లు పలికెను. సశేషము. ఓం నమః శివాయ.